అనుకున్నామని అన్నీ జరగవు, అనుకోలేదని కొన్ని ఆగవు. జీవితంలోనే కాదు, రాజకీయంలోనూ అంతే. నాయకులు ఏవేవో అనుకుంటారు, అన్నీ జరిగిపోవు. అలాగని అన్నీ ఆగిపోవు. ఒక్కోసారి ఏదో అనుకుంటే ఏదో అయిపోతుంది. తెలంగాణలో అధికారం మారగానే గోడ దూకిన ఆ సీనియర్ నేత పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉందట. వలస నేతలకు పదవుల విషయంలో నల్గొండ కాంగ్రెస్ నేతలు కయ్యానికి కాలు దువ్వుతూ ఉండడం ఆయన ఆశలకు గండి కొట్టేశాయట. ఇంతకీ ఆయనెవరు, ఆ గండి కొట్టిందెవరు? నల్గొండ కాంగ్రెస్ లో పదవి రేపిన కాక, కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు, పార్టీ తీరుపై సీనియర్ల కినుక, అమిత్ పదవికి అడ్డుపడిన సీనియర్ ఎవరు? అంతర్గత కలహాలతో ఎప్పటికప్పుడు నివురుగప్పిన నీరులా ఉండే కాంగ్రెస్ లో పదవుల పంపకాలు కొత్త చిచ్చును రాజేస్తున్నాయి. హేమీలున్న నల్గొండ కాంగ్రెసే అందుకు వేదిక అవుతుండడం ఇక్కడ చర్చనీయాంశం. రాక పార్టీ అధికారంలోకి వస్తే పొలోమని వలసొచ్చేస్తున్న నేతలు కొత్త చిచ్చుకు కారణమవుతున్నారు. తాజాగా అలాంటి రచ్చే మొదలైందట హస్తం పార్టీలో. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉండి అధికారం మారగానే కాంగ్రెస్ లోకి వచ్చేశారు. అయితే ఇన్నేళ్ల అనుభవం ఉన్న రాష్ట్ర మంత్రి కావాలనే వాంఛ మాత్రం తీరలేదాయనకు. ఆ కల కలగానే మిగిలిపోయింది. దాన్ని తనయుడు అమిత్ రెడ్డితో సాకారం చేసుకోవాలని భావించిన సుఖేందర్ రెడ్డి అందుకు తగ్గట్టే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ చేయించాలని విఫల యత్నం చేశారు. కుదరకపోయేసరికి టైం చూసి పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. పార్టీలోకి వలస వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు గుత్తా అమిత్ రెడ్డికి కూడా పదవిని కేటాయిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పోచారంను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా, గుత్తా అమిత్ రెడ్డిని రాష్ట్ర డైరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గా నియమించింది. పోచారానికి పదవి ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాకపోయినా అమిత్ కు పదవి కట్టబెట్టడమే హస్తం పార్టీలో గొడవకు దారి తీసింది. సీఎం రేవంత్ కుటుంబంతో ఉన్న బంధుత్వం వల్లే అమిత్ రెడ్డికి కార్పొరేషన్ పదవి వరించిందంటూ పార్టీలో టాక్ మొదలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ కోసం త్యాగాలు చేసిన పటేల్ రమేష్ రెడ్డి, బండ్రు శోభారాణి, నాగరి ప్రీతంలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. కానీ ఆ లిస్టు ఇంతటితో అయిపోలేదు. ఇంకా చాలా మంది సీనియర్ నేతలు కార్పొరేషన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి ఉత్తమ్ సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా రేసులో ఉన్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శంకర్ నాయక్ సైతం ఏదైనా పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే మంత్రి పదవి కోసం బోలెడు ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ స్థాయిలో చాంతాడంత ఆశావాహుల లిస్టు ఉంటే నిన్నగాక మొన్నొచ్చిన గుత్తా అమిత్ కు కీలక పదవి ఇవ్వడమేంటి అన్నదే జిల్లా కాంగ్రెస్ నేతలు అడుగుతున్న ప్రశ్న. అంతేకాదు పార్టీ తీరుపై వారంతా గుర్రుగా ఉన్నారట. కొత్తగా వచ్చిన వారికే పదవులు కట్టబెడితే కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమలాంటి నేతల పరిస్థితి ఏంటని అడుగుతున్నారట. గుత్తా అమిత్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంపై పార్టీ అధిష్టానం దగ్గర జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట. ఇలా చేయడం వల్ల పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నిరసన వ్యక్తం చేశారట. మొత్తానికి పదవుల పందేరంలో రచ్చ జరుగుతుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా వెనక్కి తగ్గింది. పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డిలకు రేవంత్ సర్కార్ కట్టబెట్టిన కీలక పదవులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియకు ప్రస్తుతానికి బ్రేక్ పడిందట. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం తనయుడిని గులాబీ దళం నుంచి కాంగ్రెస్ కూటికి చేర్చినా లాభం లేకపోయిందే అని లోపల మదన పడుతున్నారట గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక్కడ కూడా అడ్డంకులు తప్పడం లేదంటూ వాపోతున్నారట. తానోటి తలిస్తే ఇంకోటేదో జరగడంతో ఇప్పుడేం చేయాలో గుత్తాకు పాలుపోవడం లేదట. అయితే ఈ పదవులకు అడ్డుపడిందెవరన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.